జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన బలం. మీ యొక్క జాతకంలో గోచార వశాత్తు కూడా గురు సంబంధమైనటువంటి బలం చేకూరబోతుంది. గోచార వశాత్తు చూసిన మీనరాశి వారికి స్వక్షేత్రంలో జన్మరాశిలో ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్న ఈ నెల 11వ తారీఖున ద్వితీయ స్థానం వాక్స్థానం, ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ధనస్థానంలో అంగారకుడి యొక్క స్థితిగతి మిమ్మల్ని సంపన్నులను చేసే అవకాశం ఉంది. ఎంతో కాలం తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఆర్థికంగా మీ చేతికి డబ్బు అందుతుంది. సంపన్నులయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్న మీకు రుణాలు మొత్తం కూడా తీరిపోవడంతో పాటు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే ద్వితీయ స్థానం వాక్స్థానంలోని అంగారకుడి యొక్క చర్యల వల్ల అతిగా ఆలోచించటం లేదా భావోద్వేగపూరితమైనటువంటి మాటల వల్ల బంధాలు సంబంధాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అంగారకుడు కుజుడేమో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలాన్ని చేకూరిస్తే భావోద్వేగపూరితమైనటువంటి చర్యల ద్వారా బంధాలని సంబంధాలని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇక చతుర్థ స్థానంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటుగా శుక్ర భగవానుడు వెళుతూ ఉన్నటువంటి స్థితిగతిని అనుసరించి చూస్తే స్వగృహానికి సంబంధించిన ఆలోచనలు లేదా కొత్త గృహం, గృహోపకరణాలు కొనడం, ఇంటికి సంబంధించిన